వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే వాటి ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి నివారణ చర్యలు తీసుకోవడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు రెవెన్యూ, విపత్తుల నిర్వహణ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. వచ్చే 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందన్నారు మంత్రి పొంగులేటి. ఈ నెల 19న నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనాలను దృష్టిలో ఉంచుకుని అలర్ట్గా ఉండాలని సూచించారు. అన్ని జిల్లాలను అప్రమత్తం చేస్తూ అధికారులతో సమీక్ష నిర్వహించారు పొంగులేటి. వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికార యంత్రాంగం, విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 49.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా సాధారణ వర్షపాతం 54.9 మిల్లీమీటర్లతో పోలిస్తే సుమారు 10% లోటు ఉందని తెలిపారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి. సీఎం రేవంత్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. వర్షాకాలం ముగిసే వరకు అన్ని జిల్లాల అధికారులు నిరంతర అప్రమత్తతతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే వాటి ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి నివారణ చర్యలు తీసుకోవడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు రెవెన్యూ, విపత్తుల నిర్వహణ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. వచ్చే 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందన్నారు మంత్రి పొంగులేటి. ఈ నెల 19న నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనాలను దృష్టిలో ఉంచుకుని అలర్ట్గా ఉండాలని సూచించారు. అన్ని జిల్లాలను అప్రమత్తం చేస్తూ అధికారులతో సమీక్ష నిర్వహించారు పొంగులేటి. వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికార యంత్రాంగం, విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 49.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా సాధారణ వర్షపాతం 54.9 మిల్లీమీటర్లతో పోలిస్తే సుమారు 10% లోటు ఉందని తెలిపారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి. సీఎం రేవంత్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. వర్షాకాలం ముగిసే వరకు అన్ని జిల్లాల అధికారులు నిరంతరం అప్రమత్తతతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి.